వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అమ్మకానికి ఉత్సవ విగ్రహాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మదనపల్లి మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ బండకాడపల్లిలో అమరనారాయణ శ్రీనివాసుల పర్యవేక్షణలో ఉత్సవ విగ్రహాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. 5 అడుగుల నుంచి 15 అడుగుల విగ్రహాల వరకు పర్యావరణ హితంగా అందంగా చూపరులను ఆకట్టుకునే విధంగా తయారు చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల స్థానంలో శనగపిండి, గంజి బంక, సిమెంట్ పేపర్తో విగ్రహాలను అందంగా తయారు చేశారు. ఈ విగ్రహాలకు అన్నమయ్య జిల్లాతో పాటు పొరుగున ఉన్న చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల వినాయక చవితి ఉత్సవ కమిటీల నుంచి ఆదరణ, డిమాండు విరివిగా లభిస్తోంది. వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం తర్వాత కూడా నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి వాటర్ కలర్స్తో విగ్రహాలకు పెయింటింగ్ చేశారు. ఈ ఉత్సవ వినాయకుడి విగ్రహాలకు ఆంధ్ర రాష్ట్రంలో నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా డిమాండు, విశేష ఆదరణ లభిస్తుండడం కొసమెరుపు. భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకునే ఉత్సవాలలో వినాయక చవితి పండుగకు ప్రత్యేక చరిత్ర ఉంది. వినాయక చవితి ఉత్సవాలకు పట్టణము, పల్లె అనే తారతమ్యం లేకుండా గ్రామాన, వీధిన గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు రంగ వైభవంగా నిమజ్జనం చేసి భక్తిని